హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 25లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్ 25 ఓపెనింగ్ సీన్లో హాంటింగ్ అండ్ జీషింగ్ వాళ్ళిద్దరు నేమ్స్ ఒకే దగ్గర రాసి వాళ్ళిద్దరు కూడా లైఫ్ లాంగ్ అలానే కలిసి ఉండాలని అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హాంటింగ్ అండ్ జీషింగ్ లేచి కొంచెం రొమాంటిక్ టైం స్పెండ్ చేసి తర్వాత ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇంకోసారి లీలీకి షావ్ కాల్ చేస్తాడు. ఏమైంది అని అంటే మనం మాట్లాడుకుందామా అని అడుగుతాడు. ఎప్పుడు అంటే ఇప్పుడే అని అంటాడు. తర్వాత లీలీ అక్కడ చూస్తే కార్లో ఉంటాడు. లీలీ కారుకి ఏమైంది చెప్పు అని అంటే, షావ్ నేను ఈ మధ్య మన రిలేషన్షిప్ గురించి చాలా ఆలోచించాను. మన ఇద్దరికి తెలుసు మన ఇద్దరికి ఏం కావాలో, బట్ ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. నువ్వు బౌండరీస్ పెట్టాలనుకుంటున్నావు, నాకు అర్థమైంది. ఎవ్రీడే నేను నిన్ను లూజ్ అవుతానేమో అని వరీ అవుతున్నాను అని అంటే లీలీ నేను ట్రై చేస్తున్నాను మన రిలేషన్షిప్ కోసం అని అంటాడు. అప్పుడు లీలీ నీకు తెలుసు నాకేం కావాలో, బట్ నువ్వు అది నాకు ఇవ్వాలి అనుకోవట్లేదు అంటే నువ్వు నాకు ఇవ్వగలవా అని అడుగుతాడు మిస్టర్ షావ్. నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటాను, నీకు తెలుసు నేను నీ గురించి ఎంత కేర్ చేస్తాను అని అంటే, నిజంగా అసలు నువ్వు నా గురించి కేర్ చేస్తావా? మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఫన్ కోసం ఉన్నాం, కానీ తర్వాత ఇప్పుడు మన రిలేషన్షిప్ అలా లేదు. అండ్ పీపుల్ ఎప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళు ఎప్పుడైనా రిలేషన్షిప్లో ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువని. నువ్వు రిప్లై ఇచ్చే ముందు ఆలోచించు అని చెప్పి లీలీ కార్ దిగి వెళ్ళిపోతుంది. ఇంకో సైడ్ జీషింగ్ ఆఫీస్లో ఉండగా సూచిజో వచ్చి బ్యాడ్ న్యూస్ అంటాడు. ఏమైందంటే నువ్వు న్యూస్ చూడలేదా అని జీషింగ్కి న్యూస్ ఓపెన్ చేసి చూపిస్తాడు. ఆ న్యూస్లో హాంటింగ్ అసిస్టెంట్ ఆ పర్సన్కి అమౌంట్ ఇస్తున్నట్టు ఉంటుంది వీడియో. జీషింగ్ వాళ్ళ కంపెనీ నేమ్కి బ్యాడ్ నేమ్ రాకుండా అందరూ నిజమేంటో తెలుసుకోకుండా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. జీషింగ్ వాళ్ళు కావాలని మనీ ఇచ్చి నోరు మూపించారు అని, వాళ్ళ మిస్టేక్ వల్లే సర్జరీ అయిన పర్సన్కి హెల్త్ బాగాలేదు అని. జీషింగ్ వాళ్ళ కంపెనీకి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా కామెంట్స్లో జీషింగ్ కంపెనీని డాంగ్యాంగ్ సపోర్ట్ చేస్తుంది, డాంగ్యాంగ్ కూడా ఇందులో పార్ట్ ఉంది అని చాలా నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ అవుతాయి. ఇంకో సైడ్ హాంటింగ్ సిస్టర్ యువాన్ చాంకేని కలిసి మాట్లాడుతుంది. అక్కడ ఈ న్యూస్ చూస్తుంది. తర్వాత చాంకే ఇప్పటికీ మీ గ్రాండ్ ఫాదర్ కూడా తెలిసే ఉంటుంది, మీ కంపెనీ ప్రైస్ తగ్గినట్టు, మీరు ఎందుకు నాకు హెల్ప్ చేయరు, మీరు నాకు హెల్ప్ చేయండి, నేను హాంటింగ్ని సీఈఓ పొజిషన్ నుంచి తీసి మిమ్మల్ని సీఈఓ చేయగలను అని అంటాడు చాంకే. దానికి మిస్ యువాన్ తను ఆఫర్ చేసిన వైన్ తాగి ఏమాంచకుండా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. తర్వాత యువన్ తన ఆఫీస్కి వచ్చాక అక్కడ డైరెక్టర్ జో కూర్చొని ఉంటాడు. ఏమైంది డైరెక్టర్ జో అంటే, న్యూస్ చూసావా, హాంటింగ్ ఇలాంటి మిస్టేక్ చేస్తాడని నేను అసలు అనుకోలేదు అని అనగానే యువన్ నేను చెప్పాను కదా షించన్ వల్ల మనము హాంటింగ్ని కిందికి దించవచ్చు అని అంటుంది. ఈ ఇన్సిడెంట్ మన కంపెనీ కూడా ఎఫెక్ట్ చేసింది కాబట్టి మనం ఇంకొంచెం ఫ్యూయల్ యాడ్ చేద్దామా అని అంటుంది. దానికి ఆ డైరెక్టర్ జో నాకు అర్థమైంది, నేను ఇప్పుడే మీ గ్రాండ్ పాతో మాట్లాడతాను అని వెళ్తాడు. తర్వాత జీషింగ్ హాంటింగ్తో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకున్నాం కదా, మళ్ళీ ఎవరు దీన్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు అని అడుగుతుంటుంది. దానికి హంటింగ్ ఇది ట్రాప్లా ఉంది, ఎవరో దీన్ని ప్లాన్ చేస్తున్నారు కావాలని అని అనగానే జీషింగ్ ఎవరై ఉంటారు, షించన్కి కాంపిటీటర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఇలా చేసే వాళ్ళైతే ఎవరూ లేరు అని అంటుంది. రిజల్ట్ నుంచి ఆలోచిద్దాం మనము, దీనివల్ల రిజల్ట్ ఎలా ఉంది అని అంటే, షించన్ డీఫేమ్ అయింది, డాంగ్యాంగ్ మెడికల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది, అండ్ స్టాక్ ప్రైస్ కూడా తగ్గిపోతుంది అని అంటుంది. దీనివల్ల బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఎవరు ఉంటారు అని అంటాడు హాంటింగ్. జీషింగ్ వరీ అవుతుంటే హాంటింగ్ ఇదేమంత బ్యాడ్ థింగ్ కాదు, వరీ అవ్వకు అని చెప్తాడు. అప్పుడే అసిస్టెంట్ థ్యాంక్ వచ్చి బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, కాసేపట్లో మీ గ్రాండ్ పా కూడా వచ్చారని హాంటింగ్కి చెప్తాడు. హాంటింగ్ వెళ్తుంటే జీషింగ్ నేను కూడా వస్తాను, నా వల్ల ఇష్యూ కదా అంటే, లేదు నేను బోర్డ్ మీటింగ్ హ్యాండిల్ చేయగలను, నువ్వు డిస్పరేట్గా ఉండకు అని చెప్పి హాంటింగ్ బోర్డ్ మీటింగ్కి వెళ్తాడు. హాంటింగ్ బోర్డ్ మీటింగ్కి వెళ్ళాక జీషింగ్ లీలీ అండ్ సూజిజోని తన క్యాబిన్కి పిలుస్తుంది. తర్వాత లీలీ నేను కొన్ని పిఆర్ కంపెనీస్తో మాట్లాడా, బట్ వాళ్ళ ప్రపోజల్స్ ఏవి బాగాలేదు, మనమే ఏదో ఒకటి చేయాలి అని అంటుంది లీలీ. అప్పుడు జీషింగ్ నేను ఆ జాంగ్ ఫేమే అంటే ఎవరైతే ఇష్యూ క్రియేట్ అయిందో ఆమె చూడాలి అని అంటుంది. ఆమెను కలవకుండా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అని అంటుంది. లీలీ అండ్ సూజీ కూడా వస్తామంటే, వద్దు మళ్ళీ ఆమె నర్వస్ అవుతుంది, నేను వెళ్తాను, ఏమన్నా బ్యాడ్ పీపుల్ మనకి కాల్స్ చేయొచ్చు, అవి నార్మల్గా హ్యాండిల్ చేయమని చెప్తుంది జీషింగ్. ఇంకో సైడ్ బోర్డ్ మీటింగ్లో డైరెక్టర్స్ అందరూ డాంగ్యాంగ్ స్టాక్ ప్రైస్ తగ్గిపోయిందని దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, హాంటింగ్ని సీఈఓ పొజిషన్ నుంచి ఎలా అయినా అపోజ్ చేయాలని. ఆ మాటలు అన్నీ విని హాంటింగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్, హాంటింగ్ ఈ మీటింగ్ ఇలానే అవుతుంది, దీనికి అసలు మీనింగే ఉండదు, నీ సొల్యూషన్ ఏంటి చెప్పు అని అంటాడు. అప్పుడు హాంటింగ్ 3 days, నాకు 3 days టైం కావాలి, అప్పటిలోపు నేను నెగిటివ్ ఎఫెక్ట్ మొత్తం పోయి స్టాక్ ప్రైస్ స్టెబిలైజ్ అయ్యేలా చేస్తాను అని అంటాడు. అప్పుడు హాంటింగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అందరు డైరెక్టర్స్తో, మీరు అందరు విన్నారు కదా 3 days అడుగుతున్నాడు, ఒకవేళ 3 daysలో తను సాల్వ్ చేయకపోతే మీరందరూ కలిసి తనని రెస్పాన్సిబుల్ చేయొచ్చు అని అంటే, ఇంకా మీటింగ్ అయిపోయిందని చెప్పి హాంటింగ్ని తనతో రమ్మని అక్కడ నుంచి వెళ్తాడు. ఇంకో సైడ్ జెంగ్డీ యువాన్ని కలవడానికి వెళ్తుంది. నీకు బాగాలేదని విన్నాను, అందుకే చూడడానికి వచ్చాను అని అంటే, అదేం లేదు, అక్కడ ఆల్రెడీ బోర్డ్ మీటింగ్లో అందరు తను పుష్ చేస్తున్నారు, నాకు పుష్ చేయాలని లేదు, అందుకే వెళ్ళలేదు అంటుంది. జెంగ్డీ కూడా యువాన్తో హాంటింగ్ ఇప్పుడు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాడు, నేను అస్సలు అనుకోలేదు షించన్లో ఇలా అవుతుందని, అండ్ డాంగ్యాంగ్ మెడికల్ ప్రైస్ కూడా ఇలా డిక్లైన్ అయిపోతుందని అంటుంది. తర్వాత జెంగ్డీ యువాన్తో మీరు చాలా కూల్గా ఉన్నారు, నాకు అనిపిస్తుంది డాంగ్యాంగ్ మెడికల్ ఇన్వాల్వ్ ఎక్కువ అవ్వదేమో అని అంటే,
అప్పుడు నేను చాలా కాషియస్గా ఉంటాను ఆపరేషన్స్లో, ఇన్వెస్ట్మెంట్లో, సో ట్రబుల్ వచ్చేవి నేను చేయను అని అంటుంది. అప్పుడు ఏంటి, డాంగ్యాంగ్ టెక్నాలజీ అండ్ డాంగ్యాంగ్ మెడికల్ సిస్టర్ కంపెనీస్ లాంటివి కదా, మీరు వైస్ చైర్మన్ డాంగ్యాంగ్ మెడికల్కి కూడా మీరు పడినా లేచినా కలిసే కదా, హాంటింగ్ కొన్నిసార్లు ఇంపల్స్గా యాక్ట్ చేస్తాడు, ప్లీజ్ ఈ ఒక్కసారి తనని ఏమనకండి అని అంటుంది. అప్పుడు నువ్వు దీని అర్థం నేను ఈ ప్రాబ్లమ్ని పెంచుతున్నా అనుకుంటున్నావా అని అంటే, లేదు మీరు కజిన్స్, మీరు ఎప్పుడు తనని ట్రాప్ చేయరని నాకు తెలుసు, బట్ నేను జస్ట్ హాంటింగ్ గురించి వరీ అవుతున్నాను. తను చాలా స్ట్రాంగ్ విల్డ్, ఈవెన్ హెల్ప్ కావాలన్నా ఎవరిని అడగడు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటుంది. జెంగ్లీతో, నువ్వు హాంటింగ్ కన్నా నీ కెరీర్ పైన ఇంత ఫోకస్ పెట్టుంటే కెరీర్లో చాలా సక్సెస్ఫుల్ ఉమెన్ అయ్యేదానికి, మా హార్ట్లెస్ కజిన్ మీద నువ్వు ఎందుకు స్టిల్ ఇంకా మూవ్ ఆన్ అవ్వట్లేదు అంటుంది. తనకేమో జీషింగ్ ఇష్టము అని అంటుంది యువాన్ జెంగ్లీతో. ఒక సాఫ్ట్ హార్టెడ్ ఉమెన్ హెల్ప్ చేసిందని ఎవరు గుర్తుపెట్టుకోరు, ఇప్పుడు హాంటింగ్ క్రైసిస్లో ఉన్నారు కాబట్టి నువ్వే హెల్ప్ చేయగలవు అని అంటే, నేను ఎలా అంటే ఇప్పుడు రోబోట్ ఫేజ్ 2 బాగా జరుగుతుంది కదా, దాంతో నువ్వు నీ కంపెనీతో గ్లోరీ తీసుకురాగలవు హాంటింగ్కి అని అంటుంది. దానికి జెంగ్లీ నాకు అర్థమైంది అని అంటుంది. ఇంకో సైడ్ హాంటింగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హాంటింగ్తో, నాకు చెప్పాల్సింది ఏం లేదా నువ్వు అంటే, నాకు అర్థమైంది నా గురించి వరీ అవుతున్నారని, బట్ షిన్చాన్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇదేం ఫస్ట్ క్రైసిస్ కాదు, సాల్వ్ అవుతుంది అని అంటాడు హాంటింగ్. నీ హెల్ప్ లేకుండా కూడా సాల్వ్ అవుతుందా అని అడుగుతాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. అవుతుంది, ఎవ్రీ క్రైసిస్లో షిన్చాన్ వాళ్ళే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు, బట్ గ్రాండ్ పా ఈ ట్రబుల్ తనకి నా వల్లే వచ్చింది అని అంటాడు హాంటింగ్. సరే 3 డేస్లో నేను చూస్తాను మీరేం చేయగలరు అని అంటాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. జీషింగ్ ఆ ఆపరేషన్ అయిన వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తనకి తన అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చి, ఇదే నీ లాస్ట్ ఛాన్స్ నీకు సర్జరీ చేయించుకోవడానికి, ఒకవేళ నువ్వు మాకు సర్జరీకి ఒప్పుకుంటే సర్జరీ చేస్తాం అండ్ నువ్వు మాకు ఎవిడెన్స్గా మా కంపెనీతో నీ ఓల్డ్ ఇంజురీకి ఏం సంబంధం లేదని చెప్పాలి అని అడుగుతుంది జీషింగ్. దానికి ఆ వాలంటీర్, మీరు నిజంగా నాకు ఇంకో సర్జరీ చేస్తారంటే నాకు హెల్ప్ చేయాలని ఉంది, నువ్వు ఎందుకు వేరే వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నావు, ఎవరు నేను ఇన్స్టిగేట్ చేసింది అసలు ఇదంతా, నువ్వు ప్రాబ్లమ్స్లో పడేసుకుంటున్నావు, నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది జీషింగ్. అప్పుడు ఆ వాలంటీర్ సారీ చెప్పి, మా హస్బెండ్కి తెలిస్తే నన్ను వదిలేడు అసలు అని భయపడుతుంది. అప్పుడు జీషింగ్, నీ దగ్గర ఎనఫ్ మనీ ఉన్నా మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఇదే నీకు ఆపర్చునిటీ, అది నువ్వు తీసుకోకుండా ఇంకా నువ్వు ఇలానే అవుతే తర్వాత బెడ్లో ప్యారలైజ్ అవ్వాల్సిందే అని చెప్తుంది. ఈవెన్ మీకు మీ ఫ్యూచర్ పారాలసిస్ గురించి ఓకే అని, మీకు చిన్న కూతురు ఉంది, తన గురించి ఆలోచించారా అని జీషింగ్ మాట్లాడుతుంటేనే వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టు తనకి అర్థమై, మీరు వెళ్ళిపోండి, తను మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని వదిలేడు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటే, సరే నువ్వు ఆలోచించుకొని డెసిషన్ తీసుకో అని చెప్పి జీషింగ్ అక్కడి నుంచి వెళ్తుంది. వాళ్ళ హస్బెండ్ వస్తాడు అప్పుడు అక్కడికి. జెంగ్లీ హాంటింగ్ని కలవడానికి వెళ్తుంది. వచ్చి వాళ్ళ బే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి, ప్రాజెక్ట్ 1 అయిపోయింది, ప్రాజెక్ట్ 2 కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది, నువ్వు ఇది రిపోర్ట్ చేయడం వల్ల నీకు కొంచెం ఉన్న నెగిటివిటీ తగ్గుతుంది అని చెప్తుంది జెంగ్లీ. హాంటింగ్ ఏం రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో, నీకు నాకు ఇద్దరికీ తెలుసు, ఇమీడియట్ సొల్యూషన్ దీనికి నువ్వు షిన్చాన్తో రిలేషన్షిప్ కట్ చేసుకోవడమే, నేను దీని గురించి వేరేలా ఏం అనట్లేదు బట్ అని అంటుంటేనే హాంటింగ్, నా కజిన్ ఇదంతా నీకు నేర్పించి పంపించింది అని అంటాడు హాంటింగ్. ఏంటి, నాకు ఎవరు నేర్పించాలన్న పాయింట్ కాదు అని అంటుంటేనే హాంటింగ్ తన మాటను కట్ చేసి, ఇక్కడ అసలు అంత సీన్ జరగడానికి కారణం ఎవరు నీకు తెలుసు కదా, తెలియదా అంటాడు. నేను నీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, డాంగ్యాంగ్ మెడికల్ షిన్చాన్కి హామ్ అయ్యేలా చేయొద్దని, కానీ నువ్వు నా మాట వినవా అని అంటాడు హాంటింగ్. నేనేం మీడియాకి రివీల్ చేయలేదు, నాకు తెలుసు నువ్వు ఇలానే అనుకుంటాను, బట్ నేను హర్ట్ అయ్యేలా నేను ఏది చేయను, జీషింగ్ వల్ల నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు స్టిల్ జీషింగ్ సైడే మాట్లాడతావని అంటే, జీషింగ్ నేను రిలేషన్షిప్లో ఉన్నామని అంటాడు హాంటింగ్. మాట విని జెంగ్లీ ఇంకా రిపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో సైడ్ ఎంప్లాయీస్ అందరూ వరీ అవుతుంటే, సూజిజో, అంత లాంగ్ ఫేస్ పెట్టుకొని కూర్చోకండి, నేను మీకోసం పేస్ట్రీస్ తెచ్చాను, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఇవి తినండి అని ఇస్తాడు. తర్వాత లిలీకి కూడా తీసుకెళ్ళి ఇస్తే, లిల్లీ నాకు ఒక బాక్స్ చాలు, మిగతా వాళ్ళకి ఇచ్చే అంటే, మీకు ఇప్పుడు కావాలంటే తర్వాత తినండి, ఇక్కడే పెట్టండి అని సూజిజో అక్కడ పెట్టి వెళ్తాడు. పేస్ట్రీస్ తీసుకోమని. అలానే సూజితో, నేను ఓన్లీ పేస్ట్రీస్ ఒకటే మాట్లాడలేదు, నీ టైం నా మీద వేస్ట్ చేసుకోకు అని అంటే, సూజిజో, నేనేం వేస్ట్ చేసుకోవట్లేదు, నాకు తెలుసు మీ ఆఫీస్లో ఎంత హార్డ్గా వర్క్ చేస్తున్నారో, నేను కూడా అంతే మీకోసం నన్ను నేను డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను, నేను యాక్చువల్లీ మీకు థ్యాంక్ యూ చెప్పాలి, బికాజ్ నేను మిమ్మల్ని ఇష్టపడడం వల్లే నాకు నా షార్ట్ కమింగ్స్ అవన్నీ తెలిసి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని ఇష్టపడడం వల్లే నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను, సో మీరేం వరీ అవ్వకండి, నేను మిమ్మల్ని ఎంబారస్ అయ్యేలా ఏం చేయను అని అంటాడు సూజిజో. మీరు నేను ఫ్రెండ్స్గానే ఉంటాం ఓకేనా అంటే, లిలీ ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్లో షిన్చాన్ వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ గురించి చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సూజీ వచ్చి, షిన్చాన్ కంపెనీ న్యూస్ చూసావా అంటే చూశాను అంటాడు. చాలా పెద్ద ఇష్యూ అయింది, నా జీషింగ్ గురించి వరీ అవుతుంది సూజన్ అంటే, ఏం వరీ అవ్వకు, షిన్చాన్ ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీ ప్రోడక్ట్సే, అన్ని టెస్ట్ పాస్ అయ్యాయి మా ఇన్స్టిట్యూట్లోనే, నేను ఆ జాంగ్ ఫేమ్ మెడికల్ రికార్డ్స్ అన్ని సమ్మరైజ్ చేస్తున్నాను, సో జీషింగ్ అడిగింది జీషింగ్కి ఇవ్వడానికి అంటారు. సరే నాకు ఈమెయిల్ చేయి, నేను కూడా నా ఎక్స్పర్ట్స్ని అడుగుతాను, ఒకవేళ వాళ్ళకైనా కావాలంటే హెల్ప్ అవుతుందంటే సరే నేను ఈమెయిల్ చేస్తా అంటాడు ఈచన్.
ఇంకోసారి లూలింజా తన బార్లో ఉన్నప్పుడు తనకి తుషామింగ్ లైవ్ స్క్రీనింగ్ది నోటిఫికేషన్ వస్తుంది. తను ఓపెన్ చేసి చూసేసరికి తుషామింగ్ షించాన్ ప్రోడక్ట్స్ గురించి అండ్ జీషింగ్ కంపెనీ గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండడంతో ఆపోజిట్ వాళ్ళంతా తనని కూడా నువ్వు కూడా వాళ్ళలో ఒక దానివేమో అని తనపై కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. తుషామింగ్ ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేక నేను ఇంకేం చెప్పానని చెప్పి లైవ్ ఆపేస్తుంది. తర్వాత తుషామింగ్కి కూడా చాలా నెగిటివ్ మెసేజెస్ వస్తాయి, ఇలాంటి నువ్వు లైవ్ స్ట్రీమరా అని. తను అవి చూసి ఏడుస్తూనే ఫోన్ పక్కకు పెట్టున్నప్పుడు మళ్ళీ లూలింజా నుంచి మెసేజ్ వస్తుంది, నేను నీ లైవ్ స్క్రీన్ చూశాను, నెగిటివ్ కామెంట్స్కి ఏం బాధపడకు అని. తుషామింగ్ అని రిప్లై ఇవ్వడంతో లూలింజా ఇంకా తను సాడ్గా ఫీల్ అవుతుందేమో అని తనని చీరప్ చేయడానికి కొన్ని ఫన్ మెసేజెస్ పంపిస్తాడు. ఇంకా తను హ్యాపీ అయ్యాడో తనని ఎలా అయినా హ్యాపీ చేయాలి అని ఆలోచిస్తాడు లూలింజా. అప్పుడే జీషింగ్ రావడంతో తుషామింగ్ జీషింగ్తో వెళ్ళి మాట్లాడుతుంది, నేను అంతా చూశాను, నువ్వు బాగానే ఉన్నావు అంటే నేను బాగానే ఉన్నాను, అయినా నువ్వు ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేయాలి కదా అంటే లేదు నేను టైర్డ్ ఉన్నాను అందుకే చేయట్లేదు, నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని చెప్తుంది తుషామింగ్. తర్వాత హంటింగ్ జీషింగ్కి కాల్ చేస్తాడు, నేను నీతో లేనప్పుడు నువ్వు నీ గురించి బాగా కేర్ తీసుకో అని చెప్తాడు హంటింగ్. తర్వాత రెస్ట్ తీసుకో ఇంకా అని చెప్పి ఇద్దరు ఫోన్ పెట్టేస్తారు. జీషింగ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆ వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు లోపల తన హస్బెండ్ తనకి గొడవ అవ్వడం చూసి వెంటనే తన ఫోన్తో అది మొత్తం రికార్డ్ చేస్తుంది, వాళ్ళు మాట్లాడుకునేది మనీ కోసమే వాళ్ళ హస్బెండ్ ఇదంతా కావాలని చేస్తున్నట్టు. ఇంకోసారి అదే టైంకి అసిస్టెంట్ అండ్ హంటింగ్కి ఆ వాలంటీర్కి అయిన ఇంజురీకి షించాన్ కంపెనీకి ఏం సంబంధం లేదు, తనకి ముందు వాళ్ళ హస్బెండ్ అబ్యూస్ వల్ల అయింది ఇదంతా అని రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు ఈచెన్ ఇచ్చింది. హంటింగ్ అది తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు. ఇంకోసారి ఆ వాలంటీర్ హస్బెండ్ నేను వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ఇదంతా కావాలని చేశాను వాళ్ళకి చెప్తాను తను కొడుతుంటే జీషింగ్ ఫోన్ తీసుకొని లోపలికి వచ్చి నేను ఇదంతా రికార్డ్ చేస్తున్నాను అని అంటే తను జీషింగ్ నుంచి ఫోన్ లాక్కోపోతాడు, నువ్వు నన్ను రికార్డ్ చేస్తావని. జీషింగ్ నేను మొత్తం రికార్డ్ చేశాను అని అంటుంటే ఇంకా తన హస్బెండ్ ఫోన్ తీసుకోబోతుంటే ఆ వాలంటీర్ తన హస్బెండ్ని ఆపుతుంది జీషింగ్ని వెళ్ళిపోమని. జీషింగ్ ఇంకా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్తుంటే వాలంటీర్ హస్బెండ్ జీషింగ్ వెనకాల పరిగెడతాడు ఫోన్ ఇవ్వమని. జీషింగ్ పరిగెడుతూ కిందికి వచ్చేలోపే హంటింగ్ అక్కడికి వస్తాడు, వచ్చి జీషింగ్ని హక్ చేసుకుంటాడు, నువ్వు ఓకే నా బాగానే ఉన్నావా అని. తన వెంట వచ్చిన వాళ్ళందరూ ఆ హస్బెండ్ని స్టాప్ చేస్తారు. జీషింగ్ హంటింగ్తో నేను ఎవిడెన్స్ సంపాదించాను ఇంకెవరు నిన్నేం అనరు అని చెప్తూ ఉంటుంది. హంటింగ్ మాత్రం తనని హక్ చేసుకుంటాడు. జీషింగ్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ అందరితోటి ఇష్యూ మొత్తం సాల్వ్ అయింది, ఎలా అయింది ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత వాళ్ళందరూ ఇది మనకి ఇలా అయినా కూడా దీనివల్ల మన ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్ అయ్యాయి, మన కంపెనీ గురించి చాలామందికి తెలిసింది, ఇది మనకు ఒక బ్లెస్సింగ్ లాంటిది అని అనుకుంటారు. తర్వాత అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ అవును ఇంకా మనం మన రొటీన్ పనులు స్టార్ట్ చేసుకోవచ్చు, లక్కీగా ఈ ఇష్యూ సాల్వ్ అయిపోయింది అనుకొని తర్వాత ఒక ఎంప్లాయీ దీనికి మనం మిస్టర్ హాన్కి థ్యాంక్ యూ చెప్పాలేమో అని అంటాడు. జీషింగ్ ఇంకా నా గురించి ఫన్ చేయకండి అంటుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా సెలబ్రేట్ చేసుకుందామా అని అడుగుతాడు సూజీజో. వేరే రోజు ఎందుకంటే నాకు ఈరోజు నైట్ డేట్ ఉంది అని అంటుంది జీషింగ్. ఉండి నిన్ను అండ్ మిస్టర్ హాన్ని డిస్టర్బ్ చేయము అని అంటుంది. సరే ఇంకా వర్క్ చేసుకోండి అని చెప్పి జీషింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జీషింగ్ తీసిన వీడియోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో అందరికీ చూపిస్తాడు హంటింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఇప్పుడు స్టాక్ ప్రైస్ పెరిగింది కదా అండ్ డాంగ్యాంగ్లో ఎవరికైనా స్టిల్ అబ్జెక్షన్ ఉందా చెప్పండి అని అడుగుతాడు హంటింగ్ బోర్డ్ మీటింగ్లో. షించాన్ టెక్నాలజీ డాంగ్యాంగ్ చేసిన మిస్టేక్ అని అనుకుంటారా అని అడుగుతాడు. అప్పటికి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.